సార్ ఇప్పుడు ఫిజికల్ సిల్వర్ కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్ సో ఇప్పుడు మనం వచ్చేసి 160 రూపీస్ వరకు మన ఫిజికల్ సిల్వర్ అంటూ మనకు దొరుకుతుంది. సో చాలామంది గతంలో మనం చూసుకున్నట్లయితే ఈటీఎఫ్స్ ద్వారా వెళ్ళండి అని అంటారు. సో ఇప్పుడు కనుక ఈటీఎఫ్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 180 దాకా ఉంది, 178 180 దాకా ఉంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో మీరు ఏమని అడ్వైజ్ ఇస్తారో, ఫిజికల్ సిల్వర్ అని అంటారా లేకపోతే ఈటీఎఫ్ అని అంటారా? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే ఒక పెద్ద ఈ డిమాండ్ క్రియేషన్, అంటే సడన్గా ఓవర్గా డిమాండ్ అవ్వడం వల్ల సిల్వర్ ప్రైస్ హైప్ అవ్వడం వల్ల సడన్గా పెరగడం వల్ల 80% దగ్గర దగ్గర ఈ సంవత్సరం 70+ పెరిగింది. ఇలాంటి టైంలో ఏంటంటే కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా ఈటీఎఫ్లోకి చాలామంది వచ్చేసారు. ఇదేంటంటే ఇట్స్ అ గుడ్ సైన్, బట్ ఎట్ ది సేమ్ టైం డేంజరస్ సైన్. ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇప్పుడు. ఒకటి, డిమాండ్ సడన్గా ఎక్కువగా పెరగడం వల్ల సప్లై కూడా సిల్వర్ సైడ్ ఎక్కువగా లేదు. ఈటీఎఫ్స్ కూడా కొత్త యూనిట్స్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ సిల్వర్ని ఒక వాల్ట్లో దాచాలి. అంత ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కొత్తగా క్రియేట్ చేయాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితులు మార్కెట్లో ఏంటంటే వెండి ఫిజికల్గా ఎక్కువగా అవైలబుల్ లేదు. ఈవెన్ నువ్వు డబ్బులు పెట్టి మార్కెట్కి వెళ్ళి కొందామన్నా 1 week to 10 days టైం తీసుకుంటున్నారు. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈటీఎఫ్ జనరేట్ చేసే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా కంపల్సరీ వాళ్ళకి సప్లై లేకపోతే ఎక్కడి నుంచి చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ సడన్గా ఇన్వెస్టర్స్ నుంచి ఎక్కువగా రావడం వల్ల ఈటీఎఫ్స్ కొందామని ఎగ్జిస్టింగ్ ఈటీఎఫ్ యూనిట్స్ ఏవైతున్నాయో అవి ప్రైస్ పెరిగి మీరు అన్నట్టు ఇక్కడ 160, నిన్న 161 టచ్ అయింది 9th రోజు. బట్ కొన్ని అయితే 18%, 19%, 20% కూడా ఇంపాక్ట్, అంటే ప్రైస్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంది, విచ్ ఈస్ వెరీ అంటే ఓల్డ్ వన్, పాపులర్. దాంతోపాటు ఆదిత్య బిర్లా ఈటీఎఫ్ కానీ, అండ్ ఎస్పెషలీ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ ఒకటి కొత్తగా ఓపెన్ అయిన టాటా సిల్వర్ ఈటీఎఫ్. ఈ మూడు కూడా 20%+ గ్యాప్, నియర్లీ 15 to 20% గ్యాప్ అనేది స్పాట్కి అంటే సిల్వర్కి అండ్ ఇటు ఈటీఎఫ్కి తేడా ఉందన్నమాట. సో ఇన్వెస్టర్స్కి జనరల్గా ఏంటంటే ఈ మధ్యలో తన డీమ్యాట్ అకౌంట్ ద్వారా కానీ ఏదైతే యాప్లు వాడుతున్నారో వాటి ద్వారా కొనడం అలవాటు కాబట్టి, సో యూజువలీ ఏ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది అని అంటే ఇది బాగా డిఫరెన్స్ ఉంది కదా, రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి కదా అని ట్రాప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు యు ఆర్ బయింగ్ ఎట్ ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్. యాక్చువల్కి సంబంధం లేదు. మార్కెట్లో 161 ఉంటే నువ్వు 180 దగ్గర కొనడం అనేది ఎటువంటి లాజిక్ లేని పని. అది ఫ్యూ డేస్ ఎందుకు వచ్చిందంటే సడన్గా డిమాండ్ రావడం వల్ల. సో ఇట్స్ ఎ ట్రాప్ అనమాట. సపోజ్ ఒక 1 week లోపల సప్లై మళ్ళీ నార్మల్ అయిందని మళ్ళీ ఈ ఐఎన్ఏవి అంటాం, ఐనావ్ అంటాము ఈటీఎఫ్స్కి. సో నువ్వు కరెక్ట్ చూసుకోకుండా కొనడం వల్ల మళ్ళీ ఇట్ విల్ కరెక్ట్ బ్యాక్ టు రియల్ సిల్వర్ ప్రైసెస్. అంటే ఇమ్మీడియట్గా 10-15% పడిపోయినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్.